అండి. So we thank God for this wonderful privilege once again He has given us this evening to able to gather around His precious word. ఆయన ప్రశస్తమైనటువంటి వాక్యం చుట్టూ చేరగలగడానికి దేవుడు ఇంకొక తరుణాన్ని మనకు అనుగ్రహించారు. How worthy we are that even though we were unworthy once upon a time, that He has made us people of His name and made us worthy to be able to gain that precious salvation and precious faith. ఒకప్పుడు మనం నిష్ప్రయోజకుమైనప్పటికీ కూడా ప్రభువు తన యొక్క కృపను అనుగ్రహించి రక్షించబడి తన నామం పెట్టబడినటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని తీర్చాడు. We are on the verge of a new year. మనము నూతన సంవత్సరానికి అతి సమీపంగా ఉన్నాం. How wonderfully He has led us and guided us all through this year. ఈ సంవత్సరం అంతా కూడా గడిచిపోయిన సంవత్సరం అంతా కూడా చక్కని రీతిగా ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చారు. Many are not there amongst us. అనేకులు నేడు మన మధ్యన లేరు. But not that we are better and great than them, but we thank God that He has given us one more privilege to come into His presence, to be able to introspect ourselves and spend time and to grow in His grace, in His mercy. అయితే మనము గొప్పవారము ఘనులమని కాదు కానీ దేవుడు మన ఎడల అపారమైన కృపను అనుగ్రహించి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనలు తీసుకురావడానికి ఆయన సన్నిధికి మనలను దేవుడు తీసుకొచ్చాడు. We thank God once again for bringing us into His precious presence. ఈ ప్రశస్తమైనటువంటి ఆయన సన్నిధిలోనికి దేవుడు మనల్ని తెచ్చినందుకై దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. We will turn to 2 Corinthians దయతో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 13. 13 2 Corinthians chapter 13. 2వ కొరింథీ 13 verse 5. 5వ వచనము. 2 Corinthians chapter 13 verse 5. Only one verse. We will all read together with reverence towards the word of God and with understanding. చూడండి, 2వ కొరింథీ 13:5 ఒక్క వచనమే మనం చదువుతున్నాం. ఎంతో భయభక్తులతో శ్రద్ధతో బిగ్గరగా ఈ వచనాన్ని అందరము కలిసి మనం చదువుకుంటున్నాం. Examine మీరు yourselves విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. Let us look to the Lord for help quickly. సహాయం కొరకై ప్రభు సన్నిధిని చూద్దాం. Loving living heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, Lord, we praise you Lord for this wonderful privilege that thou hast given us to gather Lord around thy precious word. మీ ప్రశస్తమైన వాక్యం చుట్టూరు చేరగలగడానికి మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Lord, it is absolutely your pure grace and pure mercy Lord because of which we are here. ప్రభువా, మేము నేడు ఇక్కడ కనబడుతున్నామంటే మీ యొక్క అపారమైనటువంటి కృపా కనికరమును బట్టే అని మేము ఒప్పుకుంటున్నాం. Lord, thou hast given us this privilege Lord to bow down in your presence. That means Lord, one more privilege, one more opportunity Lord, to be able to introspect ourselves. ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకునే దానికి ప్రభువా మీ యొక్క సన్నిధిలో మరొకసారి ప్రార్థనలో మీ తట్టు చూడడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, at this time, for some time as we meditate on your word, కొంత సమయము మీ లేఖన భాగములు మేము ధ్యానించుకొనుచుండగా Lord, do thou speak to us. ప్రభువా, మీరే మాతో మాట్లాడుతురండి. Lord, open deeper and wonderful things out of your precious word. మీ ప్రశస్తమైన వాక్కులో నుండి అద్భుతమైనటువంటి సంగతులతో మమ్మల్ని దర్శించండి. Lord, have mercy on us. మమ్మల్ని కనికరించండి. Lord, we are weak and infirm. ప్రభువా, మేము బలహీనమైనటువంటి వారం. Unless thou give thy grace and mercy Lord to us, Lord, we cannot stand before your dear, precious and children purchased by your precious blood. మీ రక్తం చేత విమోచించబడిన ప్రశస్తమైనటువంటి మీ బిడ్డల ముందు మీరు కృపా కనికరం అనుగ్రహించకపోతే మేము నిలబడలేము. Lord, have mercy on us. మమ్మల్ని కనికరించండి. Give us Lord liberty of speech. ప్రభువా, వాక్కును అందించుట్లో స్వేచ్ఛా స్వతంత్రం మీరే అనుగ్రహించండి. Lord, let thy precious word flow out with all might Lord from the throne of grace. ప్రభువా, మీ కృపాసింహాసనం నుండి అమూల్యమైనటువంటి మీ వాక్కు ఈ రాత్రికాల సమయమున మా మధ్యన మీరే వెల్లడి చేస్తురండి. Lord, prepare us Lord for the time of Lord prayer Lord through your precious word. మీ ప్రశస్తమైన వాక్కు ద్వారా ప్రార్థనా సమయం కొరకై మమ్మల్ని అందరినీ కూడా మీరే సిద్ధపరుస్తురండి. Loving and Father, committing ourselves into your loving hands. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క హస్తాలకే మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటున్నాం. Lord, speak to us. మాతో మీరు మాట్లాడుతురండి. Lord, speak to us. మాతో మీరు మాట్లాడండి. With thanksgiving in the most highly exalted name of our Lord and Savior Jesus Christ we ask. కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. So when Paul was writing these two epistles, ఈ 2 పత్రికలు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నప్పుడు he was mentioning
that it is not me, but who yourself you need to introspect. నేను కాదు, మీ అంతట మీరు స్వపరీక్ష చేసుకునండి అని చెప్తున్నాడు. The Corinthians at the time, they were filled with the worldly knowledge. చూడండి, కొరింథీలు ఆ దినమున ఎంతో లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో నిండిపోయిన వారు. That knowledge gave them pride. వారికి లోక సంబంధమైనటువంటి జ్ఞానము గర్వాన్ని తెచ్చింది. To the point of questioning Paul's apostleship. పౌలు యొక్క అపోస్తలత్వాన్నే ప్రశ్నించినంతగా వాళ్ళు అయిపోయారు. They were more wise in their own esteem. వాళ్ళ దృష్టిలో వారే గనులుగా ఎంచుకుంటున్నారు. And we all know what happens. Pride goeth before fall. కాబట్టి నాశనమునకు ముందు గర్వం నడుచునని వాక్యం ఉంది కదా. How many times we ourselves are filled with such kind of pride, thinking more and esteeming more ourselves than others. ఇతరుల కంటే మనము గనులమనో గొప్పవారమనో అనేక సార్లు మన యొక్క దృష్టిలో మనము కూడా అలాగూ ఆలోచించుకుంటున్న వారు ఉంటాం. They made wrong use of that wisdom which they had. వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానం విషయమై వారు తప్పుడు త్రోవలో నడిచారు. So those two thoughts where they were questioning Paul's abilities. When we look at 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వారికి ఉన్నటువంటి లోక జ్ఞానం బట్టి అపోస్తలుడైనటువంటి పౌలును ప్రశ్నించారు. chapter 10, 2 కొరింథీ 10లో verse 10. 10వ వచనం. 2 Corinthians 10:10. 2 కొరింథీ 10:10. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి గాని అతడు శరీర రూపంగా బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. That is one thought. And the second thought is 2 Corinthians అది ఒక తలంపు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. verse 11. 11వ వచనం. Yes. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడిని ఎలనుగా నేనేమాత్రపు వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను. In both these epistles, 1 Corinthians and 2 Corinthians, Paul is forced to sometimes admonish these Corinthians. కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రికల్లో ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక మాట విషయమై అక్కడ ఉన్నటువంటి సంఘం వారిని పౌలు హెచ్చరించవలసి వచ్చింది. And here he's defending himself. ఇక్కడ తన్ను తాను కాపాడుకుంటూ వస్తున్నాడు. And then when he comes to this chapter 13, ఈ 13వ అధ్యాయానికి వచ్చేసరికి that is where he tries to give a taste of their own medicine back to them. ఏదైతే వారు ఇవ్వాలనుకున్నారో తిరిగి వారికే అది ఇస్తున్నాడు. Not me, but you need to examine yourself. What kind of faith you are having. మీరు నన్ను పరీక్షించడం కాదు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకున్నాడు అన్నాడు. There are these two things, examine and prove. కాబట్టి వీరు పరీక్షించుకోవాలి, నిరూపించుకోవాలి. Those two things were very important in a Christian life. క్రైస్తవ జీవితంలో ఈ రెండు ప్రాముఖ్యమైనవి. Until we do that, అవి చేసేంత వరకు తప్ప we cannot be better than the people at Corinthians. కొరింథీలో ఉన్నటువంటి సంఘం వారి కంటే ఏ మాత్రము కూడా మనము గొప్పవారు కాదు. As much as the letter is for the Corinthians, it is also applying even for us. పౌలు కొరింథీయులకు ఆ దినముల్లో రాసినటువంటి పత్రిక అయినప్పటికీ ఇది ప్రస్తుత దినాల్లో మనకు వర్తిస్తున్నటువంటి వాక్యం. We will come to those two thoughts, examining and proving later. తర్వాత మనం పరీక్షించుకొని విమర్శించుకొని నిరూపించుకునే దానికి తర్వాత వద్దాం. But when we look at that word faith, విశ్వాసము అనేటువంటి ఆ యొక్క పదాన్ని మనం చూస్తే how important is this faith in the life of a Christian? ఒక క్రైస్తవుని జీవితంలో విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైంది. When we look at Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో how wonderfully we are exposed to those heroes of faith. చూడండి, చక్కగా విశ్వాసపు వీరులు వారి యొక్క జీవన శైలి ఏమిటో కూడా చక్కగా మనకు విశదీకరించబడింది. What kind of dependence they had on the Lord. ప్రభునందు ఎంత గొప్ప విశ్వాసము నమ్మకం కలిగి వారు They ఉన్నారు. were called to deny everything they had and follow the Lord. వారు కలిగి ఉన్న సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలని పిలువబడ్డారు. Forget everything they had and come to the Lord. అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ప్రభువును వెంబడించవలసిన వారు ఉన్నారు. Keep everything behind and follow the Lord. సమస్తమును వెనక మరచి ముందు ప్రభువును చూసుకుంటూ వెళ్ళాలి. And that is how they were focusing only on the city
the heavenly city. పరలోకపు పట్టణం వైపు తద్వారా వారి కనుదృష్టి పెట్టగలిగినట్లు. All this is because of that faith which they had. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమనంటే వారిలో ఉన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం. The same faith which we are called to have in our life. మన also. జీవితాల్లో కూడా అట్టి విశ్వాసమే కలిగి ఉండాలని పిలువబడుతున్నాం. And more so when we come into His presence and looking unto Him for help. మనం సహాయం కొరకు మరి ప్రాముఖ్యంగా ఆయన సన్నిధికి ప్రార్థనలో వెళ్తున్నప్పుడు, That is why when we look at the first verse, అందుకొరకే మొట్టమొదటి వచనం మనం చూసినప్పుడు now the summary of that first verse which says faith is a substance of things hoped for. చూడండి 11వ అధ్యాయం మొదటి వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, విశ్వాసమన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపము. Yes, that means faith is the ground. విశ్వాసం అనేటువంటిది పునాది వంటిది, లేకపోతే భూమి వంటిది. Unless until we have that ground, ఆ యొక్క భూమి లేకపోతే we cannot hope. మనకు నిరీక్షణ ఉండదు. There is no hope in us. మనలో నిరీక్షణ లేదు. We cannot also have hope. నిరీక్షణ కలిగి ఉండేటువంటి వారము కాదు. And the resulting reward of this faith, ఈ విశ్వాసము, ఇట్టి విశ్వాసము కలిగి ఉంటే కలిగేది బహుమానం ఏమిటి? we see in verse 6. 6వ వచనంలో చూస్తాం. Yes. So all those who have this faith, ఇటువంటి విశ్వాసం కలిగిన వారు, yes, there is somebody who's going to reward that faith. అటువంటి విశ్వాసం కలిగిన వారికి బహుమానం ఇచ్చుటకు ఒకరు ఉన్నారు. But without that faith we cannot please the rewarder. మనము ఇటువంటి విశ్వాసము లేకుండా ఈ బహుమానం ఇచ్చేటువంటి ఆయన్ను మనం సంతోషపెట్టలేము. So when we think about this faith, it is very important in the life of a Christian, in the కాబట్టి life of a believer. విశ్వాసం అనేది ఒక విశ్వాస యొక్క జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది. So but when we talk about this faith, when we think about this faith, ఈ విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, from where did this faith come? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? How did we begin to have this faith? ఈ విశ్వాసము కలిగి ఉండడానికి ఎక్కడ ఆరంభిస్తున్నాం? When we were walking in the course of this, according to the course of this world, మనము ఈ యుగ సంబంధమైనటువంటి దేవతను అనుసరించి ప్రవర్తిస్తున్న we did దినాల్లో not have this faith. మనకు ఇట్టి విశ్వాసం లేదు. We were faithless. మనము విశ్వాస రాహిత్యులం. Thereby we were hopeless. అందుకొరకే నిరీక్షణ లేనటువంటి వారిగా ఒకప్పుడున్నాం. But then the moment came when we accepted the Lord Jesus Christ as our Savior. ఏ క్షణమైతే మన వ్యక్తిగత రక్షకునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నామో, We were added to the church. మనము సంఘమునకు జత చేయబడ్డాం. That was the first step. అది మొట్టమొదటి అడుగు. Then came the baptism. తర్వాత బాప్తిజం తీసుకున్నాం. When we were joined to the church. తర్వాత సంఘములో ఒక వ్యక్తి అయ్యాం. And then we were given this faith as our birthright. మనకు జన్మ హక్కుగా, జ్యేష్ఠ హక్కుగా విశ్వాసం అనేది ఇవ్వబడింది. Second Peter పేతురు రాసిన రెండో పత్రిక chapter 1 verse 1. మొదటి అధ్యాయము మొదటి వచనం. Second Peter రెండో పేతురు chapter 1 verse 1. మొదటి అధ్యాయం మొదటి వచనం. Yes, we received that initial faith as a deposit in our life. మన జీవితంలో సంచకరువుగా అమూల్యమైనటువంటి విశ్వాసమును ప్రభు నుంచి పొందిన వారుగున్నాం. That is why Peter is writing there. He says to all the saints. అందుకొరకే పరిశుద్ధులందరికీ ఈ పత్రిక రాస్తున్నాడు. Yes, he says to them that have obtained like precious faith with us through the righteousness of God our Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఈ నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. Now this faith has been given to us as a birthright, as an inheritance. మన యొక్క స్వాస్థ్యముగా, సంచకరువుగా అమూల్యమైనటువంటి విశ్వాసం ప్రభు మనకి ఇచ్చారు. Initial faith. ఆరంభ విశ్వాసం. Now that calls upon us to build on that faith. మనం ఈ విశ్వాసం మీద కట్టుకొనాలని పిలువబడ్డాం. How are we building on that faith? ఈ విశ్వాసం మీద ఎలా కట్టుకుంటున్నాం? ఎఫెసీ పత్రిక chapter 1 మొదటి అధ్యాయం 15 and 16. 15-16 వచనాలు. Ephesians 1 15 and 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15-16 వచనాలు. Please read, brother. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పుడు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Or is the Lord happy, or are people thankful because of the faith we are having, or because of the faith is growing in us? మనలో ఉన్న విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసం ఎదుగుదల పొందుతున్న దాన్ని బట్టి మనల్ని చూసినటువంటి వారు దేవునికి ఇలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? What kind of faith are we having? ఎట్టి విశ్వాసమును మనం కలిగినాం. మన విశ్వాసం ఎలా ఉంది? How is our faith?
మన విశ్వాసం ఎలా ఉంది? That is a question which we need to ask this evening. ఈ రాత్రికాల సమయం ఈ ప్రశ్న మనంతటి మనం వేసుకోవాలి. Matthew's Gospel, మత్తయి సువార్తలో chapter 25, 25 verse 14. 14 వచ్చిన Matthew's Gospel, chapter 25, verse 14. మత్తయి సువార్త 25 14. 25, verse 14. మత్తయి సువార్త 25 14. పరలోక రాజ్యము Yes. ఒక మనుష్యుడు దేశాంతముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. So the goods were delivered to us. Faith was delivered to us. కాబట్టి ఆస్తి అప్పగించుట అన్నట్లుగా విశ్వాసము మనకు In అప్పగించబడింది. our initial Christian life, when we have accepted the Lord Jesus Christ as our Savior. మన రక్షకునిగా ప్రభువును చేర్చుకున్నటువంటి ఆ దినమున మనకు ఆస్తి వలె విశ్వాసం ఇవ్వబడింది. Thereby, after that, what is happening? Did we build on that faith? అయితే అక్కడి నుంచి తర్వాత ఈ విశ్వాసం మీద మనం కట్టబడుచున్నామా? So what is verse 21? What is the Lord coming back and telling that person? ప్రభు తిరిగి వచ్చిన తర్వాత ఇవ్వబడినటువంటి ఆ విశ్వాసమును గూర్చి ప్రభు ఏం చెప్తున్నారు? When అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. that is what is required of us in our Christian life. మన క్రైస్తవ జీవితంలో ఇది అవసరమైంది. We need to grow and grow in faith. మనం విశ్వాసంలో అధికమైన విశ్వాసమునకు విశ్వాసము కలిగి ఉండాలి. We cannot let that initial faith continue as it is. మనలో ఆరంభంలో ఉన్నటువంటి విశ్వాసం అదే స్థితిలో అదే స్థాయిలో ఉండడానికి వీల్లేదు. But sometimes what happens in our life, అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమవుతుందంటే even this faith it gets eroded. ఈ యొక్క విశ్వాసము కూడా కొంచెం తగ్గిపోతుంటుంది. Then even though as Esau sought it with tears, we see in Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏశావు కన్నీళ్లు విడిచుచు దానికోసము జాగ్రత్తగా వెతికినను అనుంది. But still he was not able to find it. ఆయనను దాన్ని పొందలేకపోయాడు. That are we coming to such an state? ఒకవేళ అటువంటి స్థితిలోనికి వచ్చేసి ఉన్నామేమో We need to examine ourselves. మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. If our faith is weighed in balance, విశ్వాసము తూయబడుతుంది, కొలత వేయబడుతుంది. what is the state of our faith? మన విశ్వాసం యొక్క పరిమాణం ఏ స్థితిలో నేడుంది? There can be many situations which may come into our life. మన జీవితంలో పలు విధమైనటువంటి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. Let us see one example చూడండి, ఒక ఉదాహరణ from the చూస్తాం word of God. దేవుని వాక్యంలో నుండి. From the word of God itself. దేవుని వాక్యంలో నుండి Daniel chapter 3. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. Daniel chapter 3. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం From 19 to 29 when we see. 19 నుంచి 21 వచనం మనం చూస్తే We are all familiar with this portion. ఇక్కడ జరిగినటువంటి లేఖన భాగం విషయమై మనందరికీ పరిచయమే. We will not read all those 10 verses in the interest of time. సమయం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న 10 వచనములు మనం చదవట్లేదు. But see the faith of these three people there. అయితే ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క విశ్వాసమును ఒక్కసారి గమనించాలి. There was an imposing task in front of them. వారి ముందు బలవంతముగా ఒక పని చేయమని పెట్టబడ్డారు. They were on the verge of death. వారు మరణపు అంచులలో ఉన్నారు. But even in that situation, అటువంటి పరిస్థితుల్లో కూడా how did they get this faith? ఇట్టి విశ్వాసం ఎలా వచ్చింది? What is that faith they are responding with? వారు ఎటువంటి విశ్వాసముతో స్పందిస్తున్నారు? In verse 16 they say, 16వ వచనంలో, and they answered, "Oh Nebuchadnezzar," they were so careless to answer that king. అక్కడ ఉన్నటువంటి రాజు విషయమై కూడా వారు ఏ భయము లేకుండా నెబుకద్నెజరు అని సంబోధిస్తున్నారు. That comes only when we have that faith. మనము ఇటు విశ్వాసము కలిగి ఉన్నప్పుడే ఇలాగ జరుగుతుంది. When any situation that may occur in our life, మన జీవితంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ we will be able to face it only when our faith grows, when we have an abounding faith in our life. పరిస్థితిని ధైర్యంగా ఎప్పుడు ఎదుర్కొంటామంటే మనలో ఆరంభమైనటువంటి ఆ విశ్వాసం వెంబడి విశ్వాసం అధికమవుతున్నప్పుడే. జకర్యా గ్రంథం chapter 13. 13. Zechariah chapter 13. జకర్యా గ్రంథం 13 verse 9. 9వ వచనం. Zechariah 13:9. జకర్యా 13:9. Brother, please read. ఆ మూడవ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని
వారు చెప్పుదురు. Yes, what is the Lord going to hear from us? మన నుండి ప్రభు ఏం వినబోతున్నారు? When that imposing situation which comes in front of us. మనలో మన జీవితాల్లో బలవంతం చేయబడినటువంటి పరిస్థితులు When వస్తున్నప్పుడు, everything seems dark. అంతా కూడా చీకటిగా ఉంటుంది, When everything seems blinded. అంతా కూడా గుడ్డిగా ఉంటుంది. When you still keep on groping in your life. నీ జీవితంలో అంతా కూడా ఏదో పత్ర స్థితిలో ఉన్నట్టు ఉంటుంది. Everything groping is when we are just going around as if we are blinded. ఏదో గుడ్డివారు వెళ్తున్నట్లుగా తడుగుతున్నటువంటి పరిస్థితి, Not knowing what is what. ఏదేమిటో తెలియని స్థితి. The enemy may bring such kind of situation in our life. ఒకవేళ శత్రువు అటువంటి పరిస్థితి గుండా మనం తీసుకెళ్తుంటే, Are we able to say to that situation, oh Nebuchadnezzar, oh situation, this is my God can save me. Even if he doesn't save me, I am still going to follow him. ఆ ముగ్గురు హెబ్రీ పిల్లలు చెప్పినట్లుగా ఓ నెబుకద్రెజర్ అని ధైర్యంగా ఎలా చెప్పారో, ఆ పరిస్థితితో మనము ఒకవేళ ఈ పరిస్థితిలో నుంచి మా దేవుడు మనం విడిపించకపోయినను ఆయన శక్తిమంతుడే, ఆయన యందే విశ్వాసం ఉంచుతున్నామని చెప్పగలమా? That is what we see in Zechariah chapter 13:9. I will hear them, I will say it is my people, and they shall say the Lord is my God. అందుకు ఇక్కడ 13 జకర్యా 9వ వచనములో, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. They shall say the Lord is my God. వారు తప్పక చెప్తారు, యెహోవాయే మా దేవుడని. How many of us this evening are able to say that the Lord is my God? నా దేవుడు నా ప్రభు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? That is why when we go to Psalm 23, అందుకనే 23వ కీర్తన మనం వెళితే, till the time the psalmist wrote that psalm, ఆ కీర్తన రాసేంత వరకు ఆ కీర్తనకారుడు all Israelites they were saying our God. It was a God of community. అందరూ కూడా కలిసికట్టుగా సమాజముగా మా దేవుడు అంటూ ఉండేవారు. But that was a great revelation when King David wrote that Psalm 23. అయితే ఎప్పుడైతే కీర్తనకారుడు అనేటువంటి దావీదు 23వ కీర్తన రాశాడో అప్పటి నుంచి దానికి ఉన్నటువంటి భావము మారిపోయింది. How that our God can become such a personal God. ఇప్పుడు మా దేవుడు అనేటువంటిది నా దేవుడిలోనికి వచ్చింది. That is how faith, when faith abounds, when faith grows, that is when we can say, this God is my God. అందుకనే విశ్వాసం వెంబడి అధిక విశ్వాసం ఎదుగుతున్నప్పుడు మా దేవుడు అనేటువంటి బదులు నా దేవుడని వ్యక్తిగతంగా చెప్పగలుగుతాం. Secondly, రెండవదిగా our faith also can take a hit. Our faith also can drop or it can erode. మన యొక్క విశ్వాసము కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉంది. When we allow the things of this world into our life. మన జీవితాల్లో లోక సంబంధమైనటువంటివి ఏదైనా సరే అనుమతిస్తున్నట్లయితే, Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, that is why Paul writing to the Colossians, he calls them to mortify your members. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మీ అవయవములను మీరు చంపివేయండి అంటున్నాడు. All these from verse 5 to verse 9, all these can again bring down our levels of faith. మన విశ్వాస పరిమాణాన్ని తగ్గించేటువంటివి శరీర సంబంధమైన విషయాలు కొన్ని చెప్పి వాటన్నిటిని కూడా చంపివేయమంటున్నాడు. Works of faith, works of the flesh, శరీర కార్యములు అంటున్నాడు, dead works, నిర్జీవ క్రియలు, these are all to be put to an end. వీటన్నిటికీ కూడా ఒక ముగింపు పెట్టాలి, చంపివేయాలంటున్నాడు. He calls them very clearly mortify, that is to mercilessly to kill. అంటే చంపివేయండి అంటే మీరు నిర్దాక్షిణంగా వాటిని అన్నిటిని కూడా తీసేయండి. If any of these things are coming into our life, ఒకవేళ వీటిలో ఏదైనా మన జీవితంలో మరలా పుట్టుకొస్తే, those things will definitely draw us away from the faith. అవన్నీ కూడా మన జీవితంలో విశ్వాసమును తగ్గించి వేస్తాయి. Only when we continue to look unto the Lord, ప్రభు వైపు చూస్తూ నడిచినప్పుడే, only when our affection is on the Lord, మనము మన యొక్క కనుదృష్టి ప్రభు తట్టు పెట్టినప్పుడు మాత్రమే, that is when we can say like Isaiah said, Isaiah 6:1, అప్పుడు మనం చెప్పగలం యెషయా 6:1లో చెప్పబడినట్లుగా, I see the Lord high and lifted up, మహోన్నతమైన స్థలములో యెహోవాను నేను చూచితినన్నట్టు and చెప్పగలం. his train fill the temple. ఆయన యొక్క మహిమతో ఆలయం నింపబడింది. What a wonderful statement it is. ఎంత In అద్భుతకరమైనటువంటి spite మాట. of all the calamity all around him, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతటిని కూడా దేవుని మహిమతో నింపబడింది. in spite of all the mourning around him, చుట్టుపక్కల అంతా కూడా ఎంతో విలాపం ఉన్నప్పటికీ, only when his faith grew to such an extent, Isaiah was able to say that statement, bring that statement out. ఏషియా యొక్క జీవితంలో విశ్వాసములో ఎదుగుతున్నప్పుడే ఆ మాట చెప్పగలిగాడు. So we are called to examine and prove our faith. కాబట్టి మన యొక్క విశ్వాసము పరీక్షకు నిలిచినదై
రుజువుపరచబడాలి, నిరూపించబడాలి. This faith which has been given to us as a birthright, మనకు జన్మ హక్కుగా ఇవ్వబడినటువంటి ఈ విశ్వాసం, we cannot squander it. మనము ఆ విశ్వాసమును పక్కకు తోయడానికి We వీల్లేదు. cannot let it go away. అది ప్రక్కన పెట్టడానికి వీల్లేదు. We cannot allow it by the situations of this world, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులతో విశ్వాసమును by the అనగదొక్కకూడదు. attractions of this world, లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు by the బట్టి, vanities of this world, ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థతను బట్టి to degrade, to erode in our life. మన జీవితంలో విశ్వాసమును ఎంత మాత్రము సన్నగిల్లకూడదు. But instead we are called upon to grow and grow and grow మనము in faith. విశ్వాసములో విశ్వాసం వెంబడి అధికమైన విశ్వాసమునకు ఎదుగుతూ ఉండాలని పిలువబడ్డాం. That is why the disciples, being together with the Lord also, ప్రభువుతో కలిసి శిష్యులు ఉంటున్నప్పటికీ still they say, Lord, help us or increase our faith. శిష్యులు అడిగారు, ప్రభువా మా యొక్క విశ్వాసమును అభివృద్ధి పరచండి. So we need to say whether the Lord is my God or what level are we when we are weighed in balance of the faith. మనము విశ్వాసాన్ని, మన విశ్వాసం తూనికి వేయబడుతున్నప్పుడు నా ప్రభువు, నా రాజు, నా దేవుడు అని చెప్పేటువంటి స్థితిలో మనం ఉన్నామా? Coming back to 2 Corinthians chapter 13 verse 5. 2 కొరింథీ 13:5 ఒకసారి వద్దామండి. When we look at the next two thoughts about the faith, విశ్వాసమును గురించి ఇంకొక రెండు విషయాలు ఇక్కడ మనం చూద్దాం. so we are called to examine and prove. మనము పరీక్షకు నిలిచిన వారమై నిరూపించబడాలి. Generally we try to examine others. మనము వేరే వారిని పరీక్షించడానికి We are సిద్ధపడతాం. very quick in examining others. ఇతరులను పరీక్షించే విషయంలో త్వరితగతిని We చేస్తాం. always fail to examine our own self. మన స్వయాన్ని పరీక్షించుకునే విషయంలో తప్పిపోతాం. We always are ready to point a finger at others, forgetting to see that three other fingers are pointing at us. ఎదుటి వారి మీద ఒక వేలు ఎత్తి చూపిస్తే మిగతా త్రక్కిన 3 వేళ్ళు మన వైపు చూపిస్తాయని మర్చిపోతాం. So that is why we are called to not just examine, పరీక్షించుకొనండి అని మాత్రమే చెప్పబడక we are also called to prove. మీరు నిరూపించుకొనండి. What happens when we examine and we prove? మనము పరీక్షించుకొని రుజువుపరుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక chapter 6, 6, Galatians chapter 6, గలతీ 6 verse 3 3వ and వచనం, 4. 4వ వచనం. Galatians 6, 3 and 4. గలతీ 6, 3, 4 వచనాలు. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. So many times in the word of God we come across these two words, proving and examine, proving and examine. చూడండి, ప్రతి లేఖన భాగంలో తరచుగా మీరు రుజువుపరచుకోనండి, మిమ్మును మీరు పరీక్షించుకోనండి అనేటువంటి మాటలు వస్తుంటాయి. When we don't examine ourselves, when we don't prove ourselves, మనల్ని మనం పరీక్షించుకోకుండా, మళ్ళీ మనం రుజువుపరచుకోకుండా, verse 3 says we are deceiving ourselves. 3వ వచనంలో చెప్పబడింది మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. But when we come to verse 4, when we examine and prove ourselves or prove that faith which is in us, 4వ వచనంలో చెప్పబడినట్లుగా మన విశ్వాసం పరీక్షకు నిలిచినదై మనం రుజువుపరుచుకున్నప్పుడు then we can rejoice. అప్పుడు మనం ప్రభువునందు ఆనందించు వారమవుతున్నాం. There will be rejoicing. అప్పుడు ప్రభువునందు ఆనందం ఉంటుంది. Come what may, let any man or anything throw anything at us. మన మీదకి ఎవరు వచ్చినను, పరిస్థితి మన మీదకి ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ, Having going through so many personal situations in my personal life, నా వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి వ్యక్తిగత పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, but when the Lord is talking to me through His word, దేవుడు తన లేఖన భాగాల ద్వారా నాతో మాట్లాడినప్పుడు how wonderful it is. ఎంత అద్భుతం! It gives me so much sense of calm and comfort. నా యొక్క జీవితంలో ఎంతో నెమ్మది, సమాధానం కలిగింది. It keeps on strengthening me, increasing my faith day after day. ప్రతి దినము కూడా విశ్వాసం వెంబడి విశ్వాసము అధికమవుతుంది. These days I am dwelling upon the Proverbs in my quiet time. నా మౌన ధ్యాన సమయంలో సామెతలు ప్రస్తుత దినాల్లో ధ్యానిస్తున్నప్పుడు, Thus, because of the situations which I am undergoing, thus Proverbs seems to be much more at a higher degree of comfort and strength more than Psalms. నేను వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కీర్తనలో ఉన్నదానికంటే సామెతలో ఉన్నటువంటి విషయాలు నాకు పరిస్థితుల్లో ఎంతో నెమ్మదినిస్తున్నాయి. That is a personal testimony I am able to share it in front of the church. సంఘం ముందు నా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యము నేను చెప్పవచ్చు. Yes, coming back to this 13:5 again, 2 Corinthians 13:5. 2 కొరింథీ 13:5కు వస్తే, Examine. That's పరీక్షించుకోనండి. a very great word.
ఎంత గొప్ప మాట ఇది, Very great word. గొప్ప మాట. There are four kinds of or the examination is done in four ways. పరీక్ష 4 విధానాల్లో ఉండొచ్చు. First, as a teacher and a student. మొట్టమొదటిది ఒక టీచరు, ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య. When a teacher teaches, ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు suddenly he asks a student to stand up and he asks a question. మధ్యలో ఒక ఆయన లేపి ఆ ప్రశ్న అడగవచ్చు. So it tests the knowledge or attentiveness of the student. ఆ వ్యక్తి లేకపోతే ఆ విద్యార్థి శ్రద్ధగా వింటున్నాడా లేదా, ఎంత జ్ఞానం ఉందని తెలుసుకోవడానికి. How much he is able to follow what he is hearing. బోధిస్తున్నటువంటి విషయాలు ఎంత శ్రద్ధగా వింటున్నాడు అనేది How పరీక్షించడానికి. much he is, whatever he is reading, whether he is able to follow whatever he is reading. ఏదైతే చదువుతున్నాడో అది అతనికి అర్థమవుతుందా లేదా. The second grade of examination comes. పరీక్షలో రెండవ తరహాది. So he is like a military captain. ఒక మిలిటరీ కెప్టెన్ వంటిది. When the parade is called for, అక్కడ అందరినీ కూడా లైన్ లో గ్రౌండ్ లో పిలిచినప్పుడు the captain doesn't stay about 100 yards or 500 yards or 50 yards away from his soldiers. తనకున్నటువంటి సైనికుల నుండి ఎంతో దూరంలో అతడు ఉన్నాడు. So he comes very close and examines every part of their dress. కాబట్టి దగ్గరకు వచ్చి ప్రతి సైనికుని యొక్క వస్త్రాన్ని పరీక్షిస్తాడు. So the more slothful the person is, ఒకవేళ ఎక్కువ మందమతుడుగా లేకపోతే నిద్రావస్థలు ఉంటే that kind of attitude is shown upon his dress also. అతని యొక్క వస్త్రములోనే అతనుకున్నటువంటి ఆ మత్తు కనబడుతుంది. What we are inside is exhibited one day definitely outside. మనం లోపల ఏమై ఉన్నామో ఏదో ఒక దినాన బయటపడతాం. Definitely it comes out. ఖచ్చితంగా బయటకు వస్తుంది. If not now, when the Lord comes, definitely it will be proven. ప్రస్తుతం రాకపోవచ్చు, ప్రభు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. Yes, Matthew మత్తయి సువార్తలో chapter 6 6 verse 1. మొదటి వచనం. Matthew's Gospel chapter 6 verse 1. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. Yes. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మనుషులకు కనబడవలని. వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా. Yes, that is what we generally do to please people. మనం మనుషులను సంతోష పెట్టాలనేటువంటి How long can we please people? ఇంకెంతకాలం మనుషులను సంతోష పెడతాం. Yes. If based on our faith levels, మన విశ్వాస పరిమాణం చొప్పున one day or the other it will be exhibited outside. ఒక దినమున అది బయలుపరచబడుతుంది. Third kind of examination which we are, the third degree of examination comes పరీక్షలో మూడవ స్థాయి లేకపోతే మూడవ తరహా. where in the situation of a court, when the lawyer cross examines the witnesses. వచ్చినటువంటి సాక్షులతో అక్కడ ఉన్నటువంటి లాయర్ వాళ్ళతో సంభాషిస్తూ ఉంటాడు. All this we are talking only about the knowledge. ఇవన్నీ కూడా జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు. As a student, విద్యార్థి కావచ్చు, as a military captain, లేకపోతే సైనికుల మధ్య ఉన్న కెప్టెన్ కావచ్చు, as a లాయర్ కావచ్చు. this is all about the knowledge. ఇవన్నీ కూడా జ్ఞానయుక్తమే. So what did the Bereans do? వాళ్ళు ఏం చేస్తున్నారు? What did the Bereans do? బేరియన్స్ ఏం చేస్తున్నారు? బెరియావాసు. Yes, sorry. So they examined the scriptures whether these things were there or not. వారు లేఖనములు అలా ఉన్నాయా లేదా అని పరీక్షిస్తున్నారు. We need to examine ourselves as imagining as a courtroom, cross examine the knowledge which we have. మనకు కలిగి ఉన్నటువంటి జ్ఞానం విషయమై, ప్రభు అనుగ్రహించిన దాని విషయమై మనం ఒకరితో ఒకరు వాటిని సంభాషించుకుంటూ ఉండాలి. Fourth examination, the fourth degree of examination comes పరీక్షలో 4వ తరహా as an explorer. ఇది ఉన్నటువంటి విషయాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేయటం. Just like we have these different explorers who went to different places to explore. చూడండి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటివి ఏమిటి ఇంకా తెలుసుకోవాలని వాటిని ఇంకా తెరిచి చూస్తున్నారు. One fine example is David Livingstone. ఒకటి గొప్ప ఉదాహరణ డేవిడ్ లివింగ్స్టన్. He was not satisfied in finding Africa. ఆఫ్రికాను కనుగొనటంలో ఆయన ఏం సంతోషపడలేదు. If I am right whether he found Africa, I am thinking he found Africa. That is what is my thought. నా ఆలోచన ప్రకారం ఆయన ఆఫ్రికా దేశమును అక్కడ వెళ్ళి చూడడంలో సంతోషించాడని అనుకుంటున్నాను. But he explored it in depth. అయితే ఆ ప్రాంతంలో లోతుకు వెళ్ళాడు. What is there, what is not there. అక్కడ ఏముంది ఏమి లేదని. How much of faith we have, we need to explore very internally. కాబట్టి వ్యక్తిగతంగా మన విశ్వాస ప్రమాణం ఏమిటి, ఎంత పరిమాణం ఉన్నది, we need to explore. మనము ఎంతో లోతుగా విశ్వాసాన్ని తవ్వి చూడాలి. We need to cross examine the knowledge which we have about our faith in God. దేవుని యందలి మన విశ్వాసం ఎంతగా ఉందో మనకు మనమే ప్రశ్నించుకోవాలి. But this is about knowledge, but then comes the proving. కాబట్టి ఇది జ్ఞానం సంబంధించింది, ఇప్పుడు నిరూపించుకోవడంలో ఉంటుంది.
Having knowledge is not sufficient. జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు, Proving is also needed. నిరూపించుకొనుట కూడా ప్రాముఖ్యమే. One day a person goes to purchase a horse. ఒక ఆయన ఒక దినాన ఒక గుర్రాన్ని కొనడానికి వెళ్ళాడు. So he goes to purchase, goes to the seller, అక్కడ అమ్మే ఆయన దగ్గరికి వెళ్ళాడు. and he looks outside all the appearance of the horse. ఆ గుర్రము ఎలా ఉందనేది అంతా పరీక్షించాడు. Is there any flaws, outward appearance in the, is there any marks or any damages or any cuts or anything? ఆ గుర్రానికి ఏవైనా దెబ్బలున్నాయా, ఏవైనా లోపాలు ఉన్నాయని చూస్తున్నాడు. But as a diligent buyer, అయితే ఎంతో ఆసక్తిగా అన్ని పరీక్షించి కొనేటువంటి కొనుగోలుదారుడుగా what he does is he will take permission from that seller. అది ఏమన్నాడంటే అక్కడ అమ్మే ఆయనతో మాట అన్నాడు. He says, I will take this horse to prove it. ఇది నేను నడిపి చూస్తాను అసలు దీనికి ఎంత శక్తి ఉందో. For a week I will take it, for 10 days I will take it. వారమో 10 దినాలో మీ గుర్రాన్ని నేను తీసుకుని వెళ్ళి నడిపి చూస్తాను. That is what we see in the life of Shadrach, Meshach and Abednego. షద్రక్ మెషక్ అబేద్నెగో వారి జీవితంలో కూడా అలాగే That కనబడుతుంది. is what we see in the life of Daniel also. దానియేలు జీవితంలో అది కనబడుతుంది. What happened in the life of Samson we know, how he lost out on things. చూడండి, సంసోను జీవితంలో కూడా ఎలాగో తాను అన్ని కోల్పోతూ వచ్చాడో కనబడుతుంది. Mattered the most. చూడండి, ఏది ప్రాముఖ్యమైందో. Are we going to lose upon the birthright which has been given upon us, or are we going to build upon it? మనకు ఇవ్వబడినటువంటి జ్యేష్ఠత్వపు దాని మీద, హక్కు మీద మనం కట్టుకుంటూ వెళ్తున్నామా లేక పతన స్థితిలో ఉన్నామా? So when he tests that horse, riding the horse for a few days, కొన్ని దినాలు ఆ గుర్రాన్ని తీసుకెళ్లి పరీక్షించిన తర్వాత then he knows the internal flaws of the horse. ఆ గుర్రంలో ఉన్నటువంటి ఇంకా లోపాలు ఏమున్నాయో కనుగొన్నాడు. So the Lord allows these situations in our life so that our internal situations or shortcomings will be exposed, and in the presence of the Lord we will be able to build upon our faith. కాబట్టి ప్రభువు కూడా మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతించి వాటి ద్వారా మన లోపల ఉన్నటువంటి లోపాలను, పతనాలను బయటకు తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో వాటిని సరి చేసుకుని విశ్వాసములో అధిగమించాలని ప్రభు కోరుతున్నారు. The same thing happens when they build aircrafts and ships also. చూడండి, పెద్ద విమానాలు కానీ పెద్ద ఓడలు కానీ నిర్మించినప్పుడు చేస్తారు. They immediately don't load it with people and make it to fly. అది వెంటనే మనుషులను ఎక్కించేసి విమానం తయారైన వెంటనే పంపించారు. But then they are put to test in the deep waters, in strong currents in the air. కాబట్టి విమానాలనేమో పెద్ద ఎత్తులకు తీసుకువెళ్ళి పరీక్షిస్తారు. అలాగనే పెద్ద ఓడలను మనుషులు లేకుండానే బరువులు వేసి సముద్రంలో తీసుకెళ్లి పరీక్షిస్తారు. If those heavy waves are able to, if the ship is able to withstand those heavy waves, అక్కడ వచ్చేటువంటి పెద్ద అలలకు ఓడ తట్టుకుంటుందా లేదా అని. only then when such situations come into our life, మన జీవితాల్లో అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడే only then we will be able to stand. That is the proving of our faith. అది మన విశ్వాసమును రుజువుపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. These two things are needed for us. కాబట్టి రెండు కూడా మన జీవితాల్లో అవసరమే. Examination is good for every Christian, ప్రతి క్రైస్తవునికి పరీక్ష మంచిది. but proving only a believer can do it. అయితే ఒక విశ్వాసి మాత్రమే రుజువుపరచుకోగలడు. Only a believer can prove that faith what he has. కలిగి ఉన్న విశ్వాసాన్ని ఒక విశ్వాసి మాత్రమే రుజువుపరచుకోగలడు. I will close with a small example. ఒక చిన్న ఉదాహరణతో ముగిస్తాను. There was this person who went who was in a village. ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. There is a fair which happens every year around few villages there. అక్కడ కొన్ని దగ్గర ఉన్నటువంటి గ్రామాలన్నీ కలిపి ఒక పండగ చేసుకుంటున్నాయి అనుకున్నాం. So fair అంటే ఒక సంత వంటిది చేసుకుంటున్నారు, exhibition. ఎగ్జిబిషన్ లాంటిది. So what happened? This person says, I'm going to purchase something new this year. ఈ సంవత్సరం ఏదైనా ఒకటి కొత్తది కొందాం అనుకున్నాడు. So he goes, he tells everybody, I'm going to purchase something new this year. ఈ సంవత్సరం నేను ఒక కొత్తది కొంటాను అని అన్నాడు. And he goes into the fair, into the exhibition. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. And he searches all the stalls. అక్కడ ఉన్న కొట్లన్నీ చూశాడు. And he finds something very black and dark. నల్లగా ఉన్నటువంటిది ఒకటి చూశాడు. And he says, how much is this? It looks different and it is unique. He says, how much is this costing? అది ఎక్కడ చూడనటువంటిది అసమానమైనదిగా ఉంది, ఇది ఎంతని అడిగాడు. The shopkeeper tells a very high rate. అమ్మేటువంటి ఆయన చాలా రేట్ చెప్పాడు. He says, maybe I may not purchase it now. Let me look at different stalls. నేను అంత రేట్ చెప్పిన తర్వాత అది ఇప్పుడు కొట్టను, వేరే షాపుల్లో కూడా చూసి వస్తాడు. Whether I can purchase something else. వేరే ఏదైనా కొనుక్కోవచ్చేమో చూస్తాను. Ultimately he ends up there to the same stall. అయితే అన్ని తిరిగాడు కానీ చివరికి ఈ కొట్టు దగ్గరికి వచ్చాడు. But at the end of the day he ends up paying the cost for it, the price for it, and purchases it. చివరికి అంతా తిరిగాడు సంతలో. చివరికి ఇంకా
అదే కొనుక్కున్నాడు, అదే ధరకు ఎక్కువ ధర పెట్టి కొనుక్కొచ్చాడు. He asked the shopkeeper, what does it do? ఇది ఏం చేస్తుందని ఆ కొట్టాయన అడిగాడు. He says, this will keep you safe in storm and rain. ఇది నిన్ను తుఫానులోను లేకపోతే వర్షంలోను నిన్ను క్షేమంగా ఉంచుతుంది. So he comes back home. ఇంటికి వచ్చాడు. Everybody asks, what did you purchase? అందరూ అడిగారు, నువ్వేం కొన్నావని. So this person says, I purchased something which will keep me safe in storm and rain. నన్ను వర్షము నుంచి తుఫాను నుంచి తప్పించేది నేను ఒకటి కొన్నానన్నాడు. The day comes ఒక దినం వచ్చింది, when it is raining heavily. బాగా వర్షం పడుతుంది. So this person says, okay, this thing is now going to help me in the rain. It is going to keep me safe. It is going to keep me not to get wet. I will take this and go. నేను ఇది తీసుకువెళ్తాను, ఈ వర్షంలో నన్ను తడవకుండా నన్ను కాపాడుతుంది అని అనుకుని అది పట్టుకుని వెళ్ళాడు. He takes that black thing ఆ నల్లగా ఉన్నదాన్ని పట్టుకెళ్ళాడు, and goes into the rain. వర్షంలోకి వెళ్ళాడు. And he puts it under the arm. ఆ చేతులు కట్టుకుని ఉన్నాడు. And he's waiting for that black thing to take effect so that he will not get wet. అతడు తడిసిపోకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆ నల్లటి వస్తువు తనకి ఎలాగ సహాయపడుతుందో చూద్దాం అనుకున్నాడు. Everybody is watching him. అందరూ ఆయన చూస్తున్నారు. Everybody is starting to laugh at him. అందరూ అతను చూసి నవ్వుతున్నారు. Everybody is starting to mock at him. అందరూ ఎక్కిరిస్తున్నారు. But he still does not know how to use it. అది ఎలా వాడాలో అతనికి తెలియదు. So until he understood how to come under that umbrella, ఆ యొక్క గొడుగు కిందకి, కొన్నదేమో గొడుగు, దాని కిందకి రావడం తెలియదు. come under that faith, మనము కూడా విశ్వాసం కిందకి రాకుండా we cannot keep ourselves safe. మనల్ని మనం భద్రపరచుకోలేం. We cannot be able to grow in that faith. We need to know when it matters to have that faith. మనము అటువంటి విశ్వాసం కలిగిన వారమై ఆ విశ్వాసం మనకి ఏం చేస్తుందో ఎరిగినటువంటి వారమే ఆ విశ్వాసపు కిందకు రావాలి. Psalm 27. 27వ కీర్తనలో, Psalm 27. 27వ కీర్తన, Psalm 27, 27వ కీర్తన, verse 5. 5వ వచనం. Psalm 27, verse 5. 27వ కీర్తన 5వ వచనం. Yes. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోను నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. So when we have this faith, ఇట్టి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, when any situation comes into our life, పరిస్థితులు ఎటువంటివైనా మన జీవితంలో వచ్చినప్పుడు we run to the Lord. మనము ప్రభు దగ్గర పరిగెడతాం. He will keep us safe ఆయన మనలను భద్రపరుస్తాడు in his pavilion, in his tabernacle. ఆయన యొక్క గుడారములో. But then there is one more reward there. అక్కడ ఇంకొక బహుమానం కూడా రాయబడింది. He shall set me up on a rock. ఆయన నన్ను బండ మీద నిలువబెడతాడు. So when we with faith come to the Lord, విశ్వాసముతో మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు not only security, భద్రత మాత్రమే but కాదు, there is even growth in him. ఆయనలో ఎదుగుదల ఉంది. So when we come to the Lord in faith, విశ్వాసముతో మన ప్రభు దగ్గర మనం ask వచ్చినప్పుడు, the Lord in faith, విశ్వాసంతో ఆయన అడిగినప్పుడు there is growth also. ఖచ్చితంగా ఎదుగుదల ఉంది. So our faith also has to grow, కాబట్టి విశ్వాసం ఎదగాలి, so that we can grow and grow and grow. మనం ఎదుగుతూ ఉండాలి. So similarly, like what Isaiah said, యెషయా భక్తుడు చెప్పినట్లుగా, in the days when King Uzziah died, ఉజ్జియా రాజు మరణించినటువంటి ఆ దినమున whatever be the situation, పరిస్థితి ఎలా ఉన్నా, I saw the Lord high and lifted up, ప్రభు మహోన్నతమైనటువంటి స్థలములలో సింహాసనాసీనుడు చూశాను. and his train filled the temple. ఆయన యొక్క మహిమ దేవాలయం అంతా కూడా నింపబడింది. Yes, that is what the faith we need to have. అట్టి విశ్వాసం గలవారమై ఉండాలి. We need to have that growing and abounding faith. మనకు ఎదుగుతూ నిలిచి ఉన్నటువంటి అట్టి విశ్వాసములో మనం ఉండాలి. If we do not have such kind of faith, అటువంటి విశ్వాసము మనకు లేకపోతే it is very easy to let our faith get eroded మన when యొక్క the situations of this world come into our life. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు మన జీవితాన్ని ఎదుర్కొన్నప్పుడు ఇటు విశ్వాసములో మనం కింద వెళ్ళిపోతుంటాం. Let us come to the Lord this evening with that kind of faith. కాబట్టి